రజనీకాంత్తో మోహన్ బాబు సంబరాలు. ఎంతో ఘన విజయం సాధించిన పెదరాయుడు చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన మోహన్ బాబు, రజనీకాంత్ చెన్నైలో కలిశారు. కేక్ కోసి ఆనందాన్ని పంచుకున్నారు. రజనీకాంత్, మోహన్ బాబు, సౌందర్య, భానుప్రియ ప్రధాన పాత్రల్లో రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం పెదరాయుడు. 1995 జూన్ 15వ తేదీన విడుదలైన ఈ చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మోహన్ బాబు స్వయంగా నిర్మించారు. 1994లో శరత్ కుమార్ కథానాయకుడిగా తమిళంలో వచ్చిన నట్టమై మంచి విజయాన్ని సాధించింది. రజనీకాంత్ ఈ సినిమాను చూసి మోహన్ బాబుకు ఫోన్ చేసి ఈ చిత్రాన్ని చూడమన్నారు. ఈ కథను తెలుగులో తెరకెక్కిస్తే మంచి విజయాన్ని సాధిస్తుందని ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. మోహన్ బాబు ఆలస్యం చేయకుండా వెంటనే ఆ చిత్రానికి హక్కులు కొనుగోలు చేశారు. అంతకు మునుపు మోహన్ బాబు, రవిరాజ పినిశెట్టి కాంబినేషన్లో ఎం ధర్మరాజు ఎంఏ అనే చిత్రం వచ్చింది. ఆ అనుభవంతో ఈ కథను రవిరాజ పినిశెట్టి అయితే బాగా తెరకెక్కించగలడని మోహన్ బాబు ఆయనకు దర్శకునిగా అవకాశం ఇచ్చారు. ఈ కథలో పెదరాయుడి తండ్రి పాపారాయుడి పాత్ర నిడివి చాలా తక్కువైనది కానీ కీలకమైనది. కథకు ఇది ఆయువు పట్టు లాంటిది. మోహన్ బాబు కాపీ హక్కులు కొనుగోలు చేయగానే రజనీకాంత్ తాను ఆ పాత్ర చేస్తానని స్వయంగా తెలిపాడు. నిడివి తక్కువైందని మోహన్ బాబు సందేహించినా రజనీకాంత్ మాత్రం పట్టుబట్టారు. ఈ పాత్రకు రజనీకాంత్ ఎటువంటి పారితోషికం కూడా తీసుకోలేదు. ఈ చిత్రం 25 వారాలు విజయవంతంగా ఆడింది. ఈ సినిమా 200 రోజుల వేడుకలకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక ప్రస్తుత విషయంలోకి వస్తే ఎంతో ఘన విజయం సాధించిన పెదరాయుడు చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన మోహన్ బాబు, రజనీకాంత్ చెన్నైలో కలిసి కేక్ కోసి ఆనందాన్ని పంచుకున్నారు.